జగిత్యాల జిల్లా ధర్మపురిలో కమ్యూనిటీ పోలీసింగ్ మాబ్ కంట్రోల్ పై డీఎస్పీ ప్రకాష్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జాడే రాహుల్, అలాగే ప్రజాప్రతినిధులు, సిఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క మార్చ్ ప్లాగో సమావేశం నిర్వహించారు. కేవలము లోకల్ పోలీసు మాత్రమే లోకల్ పోలీసు ప్లస్ ఎక్కువ పెద్ద సమస్య వచ్చినట్లయితే మనము సైన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం వస్తుండే. సో అలాంటి పరిస్థితులలో కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సిఆర్పిఎఫ్ లో ఒక వింగ్ తీసి దాన్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గా 1991లో దానికి రూపుదిద్దుకోవడం జరిగింది. కానీ ప్రకృతి వైపరీత్యాలు, అది వరదలు కానివ్వండి, లేకపోతే సునామీ కానివ్వండి, లేకపోతే మనకు ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా కానీ అక్కడ తర్వాత హైపర్ సెన్సిటివ్ ఉన్న ప్లేసులలో ఎక్కడ